బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నిర్మల్ జిల్లా బాసర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రిపుల్ ముట్టడికి ఏబీవీపీ పిలుపుతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఏబీవీపీ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. నిర్మల్ జిల్లా బాసర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సోనియా. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏదైతే బాసర ట్రిపుల్ ఐటీలో వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నటువంటి స్వాతి ప్రియ మరణంపై విచారణతో పాటు అక్కడున్న సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీవీపీ నాయకులు గత 4 రోజుల క్రితం కూడా ఆందోళన చేశారు. ఆందోళనలో సెక్యూరిటీ సిబ్బంది ఏబీవీపీ నాయకుల మీద దాడి చేయడంతో తీవ్ర గాయాలై తలలు పగిలిన పరిస్థితి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే సమస్యల మీద పోరాటం చేస్తున్నా ఏదైతే విద్యార్థులు నాయకులపై దాడి చేయడం నిరసిస్తూ ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడి పిలుపులో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి వరంగల్ కేయూ కావచ్చు, ఇటు హైదరాబాద్ ఓయూ నుంచి ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థి సంఘాల నాయకులు బాసర రైల్వే స్టేషన్ చేరుకున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులను కూడా పోలీసులు ఉదయం 5 గంటల నుంచి అరెస్టులు మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 50 మంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వీరిని ఇతర స్టేషన్లకు కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ముదల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, బైంసా బాసర పోలీస్ స్టేషన్లకు తరలించి అరెస్టు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం మేము బాసర దేవస్థానానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి క్రమంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని డిమాండ్ చేస్తున్నారు. అదే చర్చిలో కావచ్చు, మన మసీదులో కావచ్చు పోలీసులు వెళ్లే పరిస్థితి ఉంటుందా? హిందూ సంఘాలు ఏదైతే హిందూ గుళ్ళల్లోకి వచ్చి అరెస్టు చేయడం బాధాకరం అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, గతంలో అనేక సమస్యలు ట్రిపుల్ ఐటీలో నెలకొన్నా కూడా ఆ ప్రభుత్వం కూడా సమస్యలపై దృష్టి సారించలేకపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా విద్యార్థి సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని, ఇప్పటి వరకు బాసర ట్రిపుల్ ఐటీలో 30 నుండి 35 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు దృష్టి పెట్టకపోవడం బాధాకరమని, ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారానికి విద్యార్థుల మరణాలకు గల కారణాలు పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఏబీవీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే భారీగా పోలీసులు బాసర ట్రిపుల్ ఐటీ కావచ్చు, బాసర సరస్వతి ఆలయం వద్ద భారీగా మోహరించి విద్యార్థి సంఘాల నాయకులను అటు రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఎటువైపు నుండి వచ్చినటువంటి విద్యార్థులను అక్కడక్కడ అరెస్టు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే 50 మందికి పైగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఖచ్చితంగా కూడా బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడిస్తాం అని అయితే ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సోనియా. సత్యనారాయణ, మరి పోలీసులు ఏబీవీపీ నేతల్ని కార్యకర్తల్ని ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఏమైనా సమాచారం ఉందా? ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు 50 మంది నాయకులను అయితే అరెస్ట్ చేశారు. బాసర రైల్వే స్టేషన్, అటు బాసర బస్ స్టాండ్, ఇటు బైంసా సంబంధించినటువంటి పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఇంతవరకు 50 మంది విద్యార్థి సంఘాలను అయితే అరెస్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. సోని. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. బయట కంపెనీ లేదు బాబు.